రేవంత్ పొంగులేటి పదవులు ఊడుతాయి. అమృత్ టెండర్లో అవినీతిపై కేంద్రం చర్యలేవి. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే. త్వరలో స్కామ్లపై సీరియల్స్. పొంగులేటి అదాని కాళ్ళు పట్టుకునేది నిజం కాదా? ఆర్ఆర్ ట్యాక్సీపై ప్రధాని మోదీ మౌనం ఎందుకు? ఏ విచారణకైనా నీ సిద్ధం. ఏం చేస్తారో చేసుకోండి. కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూసామా? కేటీఆర్ అల్లుడి కోసం ప్రజల భూముల్ని లాక్కుంటారా అని ట్వీట్. మొత్తానికి కేటీఆర్ కూడా ఎక్కడ మంట పెట్టాలో గక్కనే మంట పెడతాను. గల్లీలో పెట్టవలసిన మంట గల్లీలో పెడతాను, ఢిల్లీలో పెట్టవలసిన మంట ఢిల్లీలో పెడతాను. ఏమంటాడు? రేవంత్ పొంగులేటి పదవులు ఖచ్చితంగా ఊడితే అంటాను. ఈ డిసెంబర్ 9వ తారీఖు దాటితే కానీ మంత్రివర్గంలో ఎవరు ఉంటారో, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉంటారో, ఎవడు ఊరిపోతారో అర్థం కాని పరిస్థితి అయితే ఒకటి ఉన్నది. నిజంగా ముఖ్యమంత్రి గారిని కొనసాగిస్తారా? వచ్చిన వ్యతిరేకతను ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారా అనేది ఒకటైతే ప్రజల్లో చర్చ జరుగుతున్నది. వీళ్ళు కూడా ప్రతిపక్ష లీడర్లు అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు కూడా అనుకుంటున్నారు 90% వరకు అయితే రేవంత్ రెడ్డిని తీసేసి కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారు అనుకుంటున్నారు. కాబట్టి ఇక కేసులో ఇరుక్కున్నా, ఏది ఈడీ కేసులో, సిబిఐ కేసులో ఇరుక్కున్న పొంగులేటి పదవి కూడా ఊడిపోతుందని కేటీఆర్ అంటున్నారు. కానీ పొంగులేటి పదవి ఊడిపోకపోవచ్చు. ఎందుకంటే పొంగులేటి పక్కకు జరిగితే ఖమ్మంలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు పక్కకు జరుగుతారు. అది కాంగ్రెస్కు తీరని లోటు అవుతుంది. కాబట్టి వాళ్ళు జరగకపోవచ్చు. ఇక ఇది జస్ట్ ఫస్ట్ ఎపిసోడే అంటాడు కేటీఆర్. ఫస్ట్ ఎపిసోడే ఇట్లున్నదంటే మరి ఇంకెన్ని ఎపిసోడ్లు ఉన్నాయో? ఓ సీరియలే తీస్తామని చెప్తాను మంత్రుల స్కామ్ల మీద. కేవలం 1 సంవత్సరమే, 1 సంవత్సరం దాని మీదనే సీరియల్ తీసే అంత స్టఫ్ ఉన్నదంటే ఇక ఈ సంవత్సరంలోనే మీ భాగవతం ఎంత పెద్దగా ఉన్నదో మరి కేటీఆర్కే తెలవాలి, కేసీఆర్కే తెలవాలి, ఆ బీఆర్ఎస్ ఆ నాయకులకే తెలవాలి. ఇది ఓన్లీ తొలి ఎపిసోడేనట. ఇంకా ముందు ముందు సీరియలే తీస్తారట కాంగ్రెస్ స్కామ్లపై. ఇక పొంగులేటి అదాని కాళ్ళు పట్టుకునేది నిజం కాదా అంటే 100% పట్టుకున్నట్టే. అదాని కాళ్ళు పట్టుకోవచ్చు, లేకపోతే మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంటి మీద దాడులు జరిగినాయి, ఇంతవరకు ఓ పేపర్ పత్రం బయటకు వచ్చింది లేదు, ఓ రూపాయి బయటపడ్డది లేదు, అసలు ఎంత దొరికినాయో, ఎంత అక్రమంగా సంపాదించిందో కూడా ఇంతవరకు లెక్కపత్రం లేదు. కాబట్టి దీంట్లో ఎవరి హస్తం ఉన్నదైనా కాపాడడంలో అనేది కూడా ఈ జనాలకు ఇప్పటికే ఆలోచనకు వచ్చిండ్రు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇక కలెక్టర్ మీద దాడి జరగడం అయితే గతంలో ఎక్కడ జరగలే. 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో ఏ ఒక్క అధికారి మీద దాడి జరగలేదా? పోనీ ఒక మల్లన్న సాగరు అలాంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఆందోళనలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి, దాడులు జరిగినాయి. కానీ ఇట్లా అధికారుల మీద దాడులు మాత్రం ఎప్పుడు జరగలే. ఎందుకంటే వీళ్ళు అధికారులను పంపించిండ్రు, వీళ్ళు తప్పుకున్నారు. ఇక ఇది కాబట్టి ప్రజలారా, రేవంత్ రెడ్డి పాలన విషయంలో అద్మానంగా ఆగిపోయిండు. రేవంత్ రెడ్డి గారి పాలన అద్మానంగా ఉన్నదనే దానికి ఇదే నిదర్శనం.